హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్. ఈరోజు వీడియోలో మసాలా దొండకాయ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ రైస్లోకి బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని దొండకాయ నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలు ఫ్రై అవ్వగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని కూడా ఇలా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకొని మూత పెట్టుకుంటే మెత్తగా తొందరగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి కర్రీని మూత పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత దొండకాయ ముక్కలు మెత్తగా ఉడికాయి. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మసాలాలన్నీ మంచిగా కర్రీలోకి కలిసిపోయి మంచి ఫ్లేవర్తో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.